సో డియర్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం మన ఛానల్కు. అదేవిధంగా మీరు మన ఛానల్ను ఆదరిస్తున్నందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈరోజు మనం టాపిక్ లోపల వెరీ ఇంపార్టెంట్ అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్. సో ఈ టాపిక్ మీ అందరికి తెలిసిందే. ఇండ్లకెళ్ళి బల్కీ ఆఫ్ మార్క్స్ మినిమం 10 మార్క్స్ ఈజీగా వస్తున్నాయి. 10 క్వశ్చన్స్, 10 to 12 క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. సో తప్పనిసరిగా మిత్రులందరికీ విజ్ఞప్తి, దయచేసి ఈ టాపిక్స్ వినండి. ఖచ్చితంగా అంటే స్టాండర్డ్ బుక్స్ చదవాలి, అకాడమీ బుక్స్ చదవండి, కొత్త పెడగాజీ బుక్స్ కూడా. సో దయచేసి మీ అందరికి తెలిసిందే, మళ్ళీ ఎండలో చూద్దాం. కొత్త పెడగాజీ బుక్స్ చూడాలి, పాత పెడగాజీ బుక్స్ కూడా కాంబినేషన్లో మనకు క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. సో ఎవరైనా కనుక మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ టాపిక్లోకి వెళ్దాం. సో ఈ విధంగా అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్, అందులో మనకేంటంటే వీటినే అప్రోచెస్ బోధన ఉపగమాలు అంటాం, బోధన పద్ధతులు అంటాం. అదేవిధంగా టెక్నిక్స్ని టెక్నిక్గానే మెలకువలను కూడా చెప్పుకోవచ్చు. సో ఇందులో ఏంటి అసలు, ఇందులో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం చూస్తాం. అప్రోచ్ అంటే ఏందో తెలుసుకుంటాం, స్ట్రాటజీ, మెథడ్, టెక్నిక్. సో దీనిలోకి వెళ్ళి ఇది వస్తే చాలు, ఇళ్ళకెళ్ళి కూడా బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి డెఫినేషన్లోకి వెళ్ళి అసలు అంటే ఏంటి. అదే రకంగా తీసుకున్నట్టయితే మనందరికీ తెలిసిందే, అప్రోచెస్ తీసుకున్నట్టయితే వేరు రకాలుగానే. ఒకటి టీచర్ సెంటర్డ్ అప్రోచ్ లేదా మెథడ్స్ కూడా అంటాం. టీచర్ సెంటర్డ్ అప్రోచెస్ లేదా మెథడ్స్ అంటాం. ఇందులో ఇప్పుడు ఏమొస్తాయంటే లెక్చర్ మెథడ్ వస్తుంది, డెమాన్స్ట్రేషన్ మెథడ్ వస్తుంది, హిస్టారికల్ మెథడ్ వస్తుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇందులో ఇప్పుడు రెండవది చైల్డ్ సెంటర్డ్ అప్రోచెస్. ఇందులో ఇప్పుడు ఏ మెథడ్స్ వస్తాయంటే చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్గా వీటిని పరిగణిస్తారంటే యాక్టివిటీ మెథడ్, రెండవది ప్రాజెక్ట్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, ల్యాబొరేటరీ మెథడ్, సైంటిఫిక్ మెథడ్. ఇవన్నీ కూడా ఏమంటారంటే చైల్డ్ సెంటర్డ్ అప్రోచెస్లో ఉండే మెథడ్స్గా మనం భావిస్తాం. వీటిని కూడా మనకు ప్రీవియస్ బుక్లో ఇచ్చారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అని, ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, ఇండక్టివ్ డిడక్టివ్ మెథడ్ ప్రీవియస్గా ఇచ్చినప్పుడు చైల్డ్ సెంటర్లో భాగంగా కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మూడో రకం ఏంటి అంటే మనందరికీ తెలిసిందే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. మూడో రకం ఏంటంటే నిర్మాణాత్మక ఉపగమం. ఎన్సిఎఫ్ 2005 ఎప్పుడైతే మనం పాఠ్యపుస్తకాలన్నీ కూడా ఈ ఫిలాసఫీ బేసిస్లో పడినాయి. ఎన్సిఎఫ్ 2005 అయితే ఫిలాసఫీ ఉందో కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అంటే చైల్డే మామూలుగా తనకు తాను జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు, కొత్త జ్ఞానాన్ని సృష్టిస్తాడనే నమ్మకంతో ఆ నమ్మకం బలీయమైన ఫిలాసఫీ పైన ఈ నమూనాసు చేశారు. మనకి ఈ కొత్త ఏవైతే తెలుగు అకాడమీ కొత్త టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అన్నిట్లో కూడా మనకి దొరుకుతుంది. ఒకటి 5 మోడల్, 5 నమూనా అంటారు. రెండవది కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. మూడవది తీసుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. నాలుగవది కాన్సెప్ట్ మ్యాపింగ్. అదేవిధంగా ఐదవది తీసుకుంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, అనుభవాత్మక అభ్యసనం. ఆరవది ఎంక్వైరీ అప్రోచ్. ఏడవది ఎనాలజీ స్ట్రాటజీ అని ఇచ్చాడు. సబ్జెక్ట్ స్పెసిఫిక్గా మళ్ళీ కూడా ఉన్నాయి. సో తప్పనిసరిగా మనకు మోడర్న్ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో పెడగాజీ పుస్తకాలు ఉన్నాయో తెలుగు అకాడమీలో ఖచ్చితంగా చూసుకోవాలి. లేదా ఎన్సీఆర్టీ బుక్స్, పెడగాజీ ఆఫ్ ఎన్సీఆర్టీ మనకు బుక్స్ దొరుకుతున్నాయి. దయచేసి పీడిఎఫ్లు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఏవి ఉంటే అవి మనకు పికప్ చేసుకోండి. ఈ ఖచ్చితంగా చూడండి, ఇప్పుడైనా పర్వాలేదు. ఓకే, సరే దీన్ని ఇక్కడ చూద్దాం. అప్రోచ్ అంటే ఎట్లా డిఫైన్ చేస్తున్నారు. అప్రోచ్ అంటే ఎట్లా డిఫైన్ చేయబడ్డది అంటే ఏ వే ఆఫ్ థింకింగ్ అంటున్నాడు. అప్రోచ్ ఈజ్ ఏదో ఒక కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలి మనం. అప్రోచ్ ఈజ్ ఏ వే ఆఫ్ థింకింగ్. అప్రోచ్ ఈజ్ ఏ వే ఆఫ్ థింకింగ్. ఇది కీలకమైన వర్డ్, వే ఆఫ్ థింకింగ్. అండ్ వర్కింగ్ టు రీచ్ ఎ గోల్, ఒక గమ్యాన్ని చేరడానికి ఒక ఆలోచన ధోరణి అంటున్నాడు. ఏ వే ఆఫ్ థింకింగ్, ఒక ఆలోచన. ఎందుకు? టు రీచ్ ఎ గోల్, ఒక గమ్యాన్ని చేరడానికి ఒక ఆలోచన. ఏ వే ఆఫ్ థింకింగ్ అంటే ఒక కోణంలో మనం ఆలోచిస్తామంటాం కదా, అట్లా వే ఆఫ్ థింకింగ్. వెరీ ఇందులో క్రిటికల్ వర్డ్స్ వే ఆఫ్ థింకింగ్. అండ్ వర్కింగ్ టు రీచ్ ఎ గోల్, ఒక గమ్యాన్ని చేరేటందుకు మనం ఎంపిక చేసుకున్న ఒక మార్గం వే ఆఫ్ థింకింగ్గా పేర్కోవడం అనేది జరుగుతుంది. వే ఆఫ్ థింకింగ్ అండ్ వర్కింగ్ టు రీచ్ ఎ గోల్. ఇక స్ట్రాటజీ అనేది కూడా ఇస్తున్నాడు. కొన్ని బుక్స్లో స్ట్రాటజీ అన్న పదం కూడా వాడుతున్నారు. ఈజ్ ఎ సెలెక్టింగ్ ఏ సూటబుల్ పెడగాజికల్ ప్రాసెస్. ఇక్కడ సెలెక్టింగ్ ఏ సూటబుల్ పెడగాజికల్ ప్రాసెస్ అంటున్నాడు. కీలకమైన వర్డ్ ఇక్కడ స్ట్రాటజీకి పెడగాజికల్ ప్రాసెస్. బోధనాభ్యసన ప్రక్రియ. సెలెక్టింగ్ ఏ సూటబుల్ పెడగాజికల్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రాటజీగా డిఫైన్ చేస్తున్నారు. సో మరొకసారి చూద్దాం. అప్రోచ్ అంటేనేమో ఈజ్ ఎ వే ఆఫ్ థింకింగ్
టు రీచ్ ఏ గోల్. ఏదో ఒకటి కొంచెం గుర్తుపెట్టు, వే ఆఫ్ థింకింగ్ టు రీచ్ ఏ గోల్. అదేవిధంగా స్ట్రాటజీ అంటేనేమో ఈజ్ ఎ సెలెక్టింగ్ ఏ సూటబుల్ పెడగాజికల్ ప్రాసెస్. సెలెక్టింగ్ ఏ సూటబుల్ సరైన పెడగాజికల్ ప్రాసెస్ని ఎంపిక చేయడం స్ట్రాటజీ. అదేవిధంగా మెథడ్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నారంటే మామూలుగా టీచింగ్ ఏ సెట్ ఆఫ్ యాక్షన్ అన్నట్టు. మెథడ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ యాక్షన్. ఇది కలిపి చూసుకోవాలి. అంటే మెథడ్ని ఎట్లా అంటే మెథడ్ అనేది ఈ కంబైన్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇక్కడ దాకా వస్తుంది. మెథడ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ యాక్షన్స్ అని డిఫైన్ చేశారు. అదేవిధంగా టెక్నిక్ ఎట్లా చెప్తున్నారంటే టెక్నిక్ ఈజ్ ఎ స్కిల్ టు ఎంగేజ్ లెర్నర్స్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. స్కిల్ ఏంటిది? ఎంగేజ్ లెర్నర్స్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇవి కీలకమైన పదాలు. టు అకంప్లిష్ ఏ టాస్క్ అంటారు. ఒక గమ్యాన్ని చేరేటందుకు మామూలుగా నైపుణ్యం ఇక్కడ. ఇట్ ఈస్ ఎ స్కిల్, ఒక నైపుణ్యం. ఒకసారి ఏమంటారు? టీచింగ్ ఈజ్ ఎ స్కిల్ అంటారు. టీచింగ్ అనేది, బోధన అనేది ఒక నైపుణ్యంగా పేర్కోవడం అనేది జరుగుతుంది. అది దేని కింద వస్తుందంటే టెక్నిక్ కింద వస్తుంది. అది ఒక టెక్నిక్ కింద చెప్తారు. సో టెక్నిక్ ఈజ్ ఎ స్కిల్ టు ఎంగేజ్ లెర్నర్స్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ టు అకంప్లిష్ ద టాస్క్. అంటే టీచింగ్ అనేది మామూలు, టెక్నిక్ అనేది స్కిల్ టు ఎంగేజ్ లెర్నర్స్, మన పిల్లల్ని ఎంగేజ్ చేయడం. ఎందులో? టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో. ఎందుకు? టు రీచ్ ఏ గోల్, టు అకంప్లిష్ ద టాస్క్. గమ్యాన్ని చేరేటందుకు పిల్లల్ని ఏదైతే మనం నిమగ్నం చేస్తామో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో అదే టెక్నిక్ లేదా స్కిల్ అని చెప్తున్నారు. మరొకసారి కూడా చూద్దాం. అప్రోచ్ అంటేనేమో అప్రోచ్ ఈజ్ ఎ వే ఆఫ్ థింకింగ్. ఏదో ఒక క్రిటికల్ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. అప్రోచ్ ఈజ్ ఏ వే ఆఫ్ థింకింగ్. అదేవిధంగా స్ట్రాటజీ అంటే సెలెక్టింగ్ ఏ సూటబుల్ పెడగాజికల్ ప్రాసెస్. అదేవిధంగా మెథడ్ అంటే ఏమంటున్నారంటే మెథడ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ యాక్షన్స్. మెథడ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ యాక్షన్స్, అంతే గుర్తుపెట్టుకోండి. టెక్నిక్ ఈజ్ ఎ స్కిల్ టు ఎంగేజ్ లెర్నర్స్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో ఈ రకంగా ఈ 4 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి కాంబినేషన్లో అడుగుతాడు. క్వశ్చన్ ఏమో డైరెక్ట్ అడుగుతున్నాడు, ఒక్కొక్కసారి ఏమో అప్రోచ్, స్ట్రాటజీ, మెథడ్, టెక్నిక్ అని చెప్పేసి ఒకవైపు ఇస్తున్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని కూడా ఇస్తున్నాడు. ఎట్లయినా క్వశ్చన్ అడగవచ్చు, మల్టిపుల్గా అడగవచ్చు. మీకు తెలిసిందే కదా క్వశ్చన్ టైప్ ఆఫ్లో మల్టిపుల్ చాయిస్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు, స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. అదేవిధంగా మామూలుగా 4 ఆన్సర్స్ 4 ఇస్తాడు, 4 ఇట్లా ఇచ్చి ఏది కరెక్ట్ అని అడుగుతాడు. ఎట్లనే అడగవచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మామూలుగా అప్రోచెస్ ప్రధానంగా తీసుకున్నట్టయితే మనకి విభడ్డ దానిలో ఒకటేమో టీచర్ సెంటర్డ్ అప్రోచ్, అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమం అంటారు. రెండవది తీసుకుంటే చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్, శిశు కేంద్ర ఉపగమం లేదా స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్ అంటాం. అదేవిధంగా ఇందులో ఒక భాగమే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ కూడా చైల్డ్ సెంటర్డ్ అప్రోచే. కానీ దాని స్పెసిఫిక్గా ఇప్పుడు మనకి ఏమైనా ఇస్తున్నారంటే మోడర్న్ ఏవైతే కొత్త పుస్తకాలు ఉన్నాయో అందులో ఈ ఎన్సీఎఫ్ను పికప్ చేసుకొని దాని యొక్క బేసిక్ ఫిలాసఫీ ఏంటి అంటే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. అంటే పిల్లలు తమంతట తామే జ్ఞాన నిర్మాణాన్ని చేసుకుంటారు అనేది దీన్ని ఏమంటారంటే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అంటారు. సో ఇందులో ఇప్పుడు ఓవర్ వ్యూగా తీసుకుంటున్నాం. ఇంకా కమింగ్ 2 వీడియోస్లో ఇంపార్టెంట్ వాటిని 2 or 3 వీడియోస్లో డెప్త్గా వెళ్తాం మనం. ఎందుకంటే ఇందులోపల మినిమం 10 మార్క్స్, 10 to 12 మార్క్స్ మీరు ఏ పేపర్లైనా తీసుకోండి ఈ యొక్క అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్లో తీసుకున్నట్టయితే ఖచ్చితంగా 10 నుండి 12 మార్క్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ చూద్దాం టీచర్ సెంటర్డ్ అప్రోచ్. టీచర్ సెంటర్డ్ అప్రోచ్లో మనకు తెలిసిందే ఫస్ట్ ఏంటంటే ఒకటి లెక్చర్ మెథడ్, ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతిలో ఇప్పుడు మనకు జనరల్ చూద్దాం. ఫస్ట్ ఒకటి లెక్చర్ మెథడ్, రెండవది డిమాన్స్ట్రేషన్ మెథడ్ ప్రదర్శన పద్ధతి, మూడవది హిస్టారికల్ మెథడ్ చారిత్రక పద్ధతి. బిట్ డైరెక్టే ఫ్రేమ్ చేస్తున్నాడు టీచర్ సెంటర్డ్ అప్రోచ్ ఏది, లేదా లేకపోతే చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్. ఇండ్లకెళ్ళి రెండు పికప్ చేస్తాడు. ఏదైనా అడగవచ్చు ఇందులో చైల్డ్ సెంటర్డ్ అప్రోచెస్ ఏవి. చైల్డ్ సెంటర్డ్లో ఏం కనబడుతున్నాయి? యాక్టివిటీ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, ల్యాబొరేటరీ మెథడ్, సైంటిఫిక్ మెథడ్. అదేవిధంగా తీసుకున్నట్టయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, ఇండక్టివ్ డిడక్టివ్ మెథడ్. ఇవన్నీ కూడా చైల్డ్ సెంటర్డ్లో వస్తాయి. ఇందులోకి వెళ్ళి ఇప్పుడు మనం చదివిన దానిలోకి వెళ్ళి 4 ఇస్తాడు. 4 ఇచ్చేసి ఇందులోకి వెళ్ళి చైల్డ్ సెంటర్డ్ ఏవి,
లేదా చైల్డ్ సెంటర్డ్ కానిది ఏది, లేదా 4 మ్యాచింగ్లో కూడా ఇవ్వచ్చు. ఎట్లా ఇచ్చినా పర్వాలేదు. ఓకే, ఏదైనా. ఫస్ట్ మనం చూద్దాం క్లుప్తంగా లెక్చర్ మెథడ్, ఉపన్యాస పద్ధతి, లేదా అదేవిధంగా రెండోది డిమాన్స్ట్రేషన్ మెథడ్, మూడవది హిస్టారికల్ మెథడ్. ఇందులో ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క టీచర్ సెంటర్డ్ అప్రోచెస్లో లేదా మెథడ్లో ఇప్పుడు ఏంటంటే టీచర్ యాక్టివ్గా ఉంటారు. మరి చైల్డ్ స్టూడెంట్ ఎట్లా ఉంటాడంటే ప్యాసివ్గా ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెక్చర్ మెథడ్లో మామూలుగా ఉపాధ్యాయులుగా మనం చెప్తూ ఉంటాం, లెక్చర్ ఇచ్చుకుంటూ పోతాం, చెప్పుకుంటూ వెళ్తుంటే క్లాస్ రూమ్లో పిల్లవాడు యాక్టివ్ కాదు, ప్యాసివ్గా వింటూ వెళ్తుంటాడు. సో అది ఈ విధంగా టీచర్ ఈజ్ యాక్టివ్, స్టూడెంట్ ఈజ్ ప్యాసివ్. ఇక్కడ టీచర్ రోల్ ఏంటంటే నాలెడ్జ్ గివర్, మనం జ్ఞానాన్ని ఇస్తుంటాం, పిల్లవాడికి జ్ఞానాన్ని ఇస్తుంటాం. స్టూడెంట్ ఏమో నాలెడ్జ్ రిసీవర్, జ్ఞానాన్ని స్వీకర్తగా ఉంటాడు. అది డిమాన్స్ట్రేషన్లో కూడా మనం చూస్తామని. డిమాన్స్ట్రేషన్లు ఎవరు చేస్తారు, డిమాన్స్ట్రేషన్ చేస్తారు. ఎగ్జాంపుల్ ప్రయోగమే ఉందనుకోండి. ప్రయోగం ఎవరు చేస్తుంటారు అంటే టీచర్ ఏమో ప్రయోగం చేస్తుంటాడు, పిల్లలేమో చూస్తుంటారు, చూస్తూ నేర్చుకుంటారు. లేదా మాట్లాడతారు, టీచర్ గారు మాట్లాడతారు కాబట్టి పిల్లవాడు వింటూ నేర్చుకుంటాడు. అక్కడ కూడా యాక్టివ్ రోల్ ఎవరిది అంటే టీచర్ రోలే ఉంటుంది. అదేవిధంగా తీసుకున్నట్టయితే హిస్టారికల్ మెథడ్ అంటే చారిత్రక పద్ధతి. మనం శాస్త్రవేత్తల యొక్క ఆవిష్కరణల గురించి తెలుసుకుంటాం. అంటే సైంటిఫిక్ ఏ విధంగా వాళ్ళ యొక్క రోల్ ఏంటిది, ఎడ్వర్డ్ జెన్నర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఆవిష్కరించాడు, మామూలుగా ఏదైతే ఈ యొక్క కౌపాక్స్కి వెళ్ళి స్మాల్ పాక్స్ కౌపాక్స్ యొక్క దాని వ్యాక్సినేషన్ ఏ విధంగా ఆవిష్కరించాడో మనం చెప్తుంటాం, వివరించి చెప్తుంటాం, హిస్టారికల్గా చెప్తుంటాం. ఎనీ ఇన్వెన్షన్స్ ఏదైనా చారిత్రక పద్ధతి అంటారు. సో ఈ విధంగా మళ్ళీ ఇక్కడ రోల్ ఎవరిది అంటే టీచర్, మనం చెప్తుంటాం, పిల్లలు వింటూ నేర్చుకుంటారు. ఈ దేంట్లోనైనా కూడా మనకి ఏమని చెప్పబడుతుంది, ఏది మనందరికి తెలిసింది, దీనిలో యాక్టివ్ ఎవరు ఉంటారంటే టీచర్ యాక్టివ్ ఉంటారు, మామూలుగా చైల్డ్ అనేది ప్యాసివ్ ఉంటారు. అదేవిధంగా టీచర్ ఏంటంటే నాలెడ్జ్ గివర్, స్టూడెంట్ ఏమో నాలెడ్జ్ రిసీవర్గా ఉంటారు. ఇక్కడ ఇందులో ఏమంటారంటే లెక్చర్ మెథడ్, దీని యొక్క మెరిట్స్ ఏంది, డిమెరిట్స్ ఏంది దయచేసి చూసుకోవాలి. అంటే జనరల్గా మనకి ఏంటంటే మామూలుగా లెక్చర్ మెథడ్ అంటే ఇంతకుముందు లెక్చర్ అంటే మామూలుగా ఇచ్చేవాళ్ళు కదా, జ్ఞాన సమాచారాన్ని పంపిస్తూనే ఉంటాం మనం. అదేవిధంగా మెరిట్స్ డిమెరిట్స్ కనుక తీసుకున్నట్టయితే మెరిట్స్ ఏంటంటే టాపిక్స్ త్వరగా కవర్ అవుతాయి అని చెప్తుంటాం, ఇప్పుడు కూడా వాడుతున్నారు. టాపిక్స్ అనేటివి మామూలుగా తొందరగా మనం ఫినిష్ చేయొచ్చు అనేది ఒక రకమైన ఆలోచన మనకు. అదేవిధంగా తీసుకున్నట్టయితే లెక్చర్ మెథడ్ లోపల ఉండే మెరిట్స్ డిమెరిట్స్ ఏంటంటే పిల్లవాడు ప్యాసివ్గా వింటున్నాడో లేదో కూడా తెలియదు. మన క్లాస్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో యాక్టివ్గా ఉంటాడు, ప్యాసివ్గా ఉంటాడు. అదే రకంగా తీసుకున్నట్టయితే మనకు ఇందులో కూడా దయచేసి ఒకసారి చెక్ చేసుకోవాలి, మీకు తెలిసిందే డిమాన్స్ట్రేషన్ మెథడ్. డిమాన్స్ట్రేషన్ అంటే మామూలుగా ఏం చేస్తాం, క్లాస్ రూమ్లో కావచ్చు, ల్యాబ్లో కావచ్చు, మనం ఏం చేస్తామంటే ప్రదర్శన చేసి చూపెడతాం. ఇందులో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు ఒక్కొక్కసారి లోతుగా. ఏం చేయాలి, డిమాన్స్ట్రేట్ చేసే ముందు తప్పనిసరిగా మనం ఒకసారి చేసి చూసుకోవాలి. ఒక ప్రయోగాన్ని ఏం చేయాలంటే మనం ఒకసారి మళ్ళీ చేయాలి, మనమే స్వయంగా చేసి అప్పుడు పిల్లల ముందుకు రావాలి. అదొక ఇంపార్టెంట్గా అంటే మేజర్గా చెప్తారు. డిమాన్స్ట్రేషన్ చేసే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పిల్లలందరికీ కనిపించే విధంగా ఉండాలి, అవునా కాదా. సో గ్రూప్స్గా పిలిచి కూడా చేస్తాం, ఒకేసారి కాకుండా అందరికి కనిపించాలి కదా, కనిపించే విధంగా ఉండాలి. సో అదే అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ మెరిట్స్ డిమెరిట్స్ చూసుకోండి. అదేవిధంగా హిస్టారికల్ మెథడ్ కూడా ఇంపార్టెంట్. ఇవి టీచర్ సెంటర్డ్ మెథడ్స్ యొక్క ముఖ్యమైన అంశాలు. ఇక రెండవది తీసుకున్నట్టయితే చైల్డ్ సెంటర్డ్ అప్రోచెస్ అంటే శిశు కేంద్ర ఉపగమం. ఇందులో ఇప్పుడు ఈ పద్ధతులు చూస్తాం కదా, యాక్టివిటీ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, ల్యాబొరేటరీ మెథడ్, సైంటిఫిక్ మెథడ్. ఇందులో ఇవన్నిట్లో కూడా యాక్టివ్ ఎవరు ఉంటారంటే మామూలుగా చైల్డ్ యాక్టివ్గా ఉంటాడు, చైల్డ్ ఏమో యాక్టివ్ ఉంటారు, టీచర్ ప్యాసివ్గా అంటే మామూలు హెల్పర్, మనం సాయం చేస్తుంటాం. మనం పిల్లవాళ్ళే స్వయంగా ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకుంటారు. ప్రాజెక్టులు పిల్లవాళ్ళే స్వయంగా చేస్తారు, ఇచ్చిన ప్రాజెక్టులను పిల్లలే మామూలుగా స్వయంగా చేస్తుంటారు, వాళ్ళు చేసి నేర్చుకుంటారు. ఇందులో ఏ పద్ధతులనైనా చైల్డ్ యాక్టివ్ ఉంటారు, టీచర్ ఏమో ప్యాసివ్గా ఉంటారు. చైల్డ్ కన్స్ట్రక్ట్స్ నాలెడ్జ్ అంటే పిల్లవాళ్ళు చేస్తూ జ్ఞానాన్ని, లర్నింగ్ బై డూయింగ్. ఇందులో ఉన్న మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే చైల్డ్ సెంటర్లో లర్నింగ్ బై డూయింగ్ అనేది ఇందులో ఇమిడి ఉన్నది. ఒక్కసారి కనుక మనం అన్ని మళ్ళీ మనం చూద్దాం, డీటెయిల్గా వెళ్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ మెథడ్ ఉంది, ప్రకల్పన పద్ధతి.
ఇందులో బిట్స్ ఎట్లా ఫ్రేమ్ అవుతున్నాయి అంటే మన ప్రాజెక్ట్ పద్ధతిని ఎవరు రూపొందించారు, కిల్పాట్రిక్. డెవలప్ చేసింది ఎవరు, స్టీవెన్సన్. మళ్ళీ వీటి గురించి డీటెయిల్గా డెప్త్ నెక్స్ట్ మనం వీడియోలో నేర్చుకుందాం. బట్ అయినా ఎట్లా బిట్స్ ఎట్లా వస్తున్నాయో మనం తప్పనిసరిగా తెలిసి ఉండాలి. అదేవిధంగా ప్రాజెక్ట్ మెథడ్ యొక్క నిర్వచనాల గురించి అడుగుతున్నాడు. మామూలుగా నేచురల్ సెట్టింగ్ లోపల మామూలుగా చేసే ఏదైతే యాక్టివిటీ ఉంటుందని చెప్తారు, ఏది అక్కడ కిల్పాట్రిక్ చెప్పారు. సో ప్రాబ్లమేటిక్ యాక్టివిటీ ఒక ఏదైనా తీసుకుని మనం దాన్ని సాల్వ్ చేస్తాం అందులోపట అని చెప్పడం. ఎవరన్నారంటే స్టీవెన్సన్ అంటాడు. సో నిర్వచనాలకు వెళ్ళి బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. లేదా ప్రాజెక్ట్ మెథడ్ లోపల ఉండే స్టెప్స్ మీద మనందరికీ తెలిసిందే. అందులోపల ఏంటంటే ఫస్ట్ క్రియేటింగ్ సిచ్యువేషన్ అంటాం, సన్నివేశాన్ని కల్పిస్తాం మనం. అంటే సెలెక్టింగ్ ప్రాజెక్ట్ ఒకటి దానిలోనే వస్తుంది. క్రియేటింగ్ ఏ సిచ్యువేషన్ అంటాం, క్రియేటింగ్ ఏ సిచ్యువేషన్. సో అందులో స్టెప్స్ మీద మనకు మామూలుగా బిట్స్ ఫ్రేమ్ కావడం అనేది జరుగుతుంది. సో స్టెప్స్ ఎలా ఏమేమి ఉన్నాయి, స్టెప్స్ మిస్ అయిన ఆర్డర్ని కానీ ఎట్లా కానీ మామూలుగా చెప్తాం. ప్లానింగ్ అని, అదేవిధంగా ఎగ్జిక్యూటింగ్ అని, తర్వాత ఎవాల్యుయేషన్, రికార్డింగ్ అని, ఇవన్నీ మనకు స్టెప్స్ ఉన్నాయి, మనకు సీరియల్ ఆర్డర్ ఉన్నాయి. నెక్స్ట్ దానిలో మనం చూద్దాం, స్పెసిఫిక్గా దాన్ని తీసుకొని చూద్దాం. సో స్టెప్స్ పైన అడుగుతున్నాడు. ప్రాజెక్ట్ మెథడ్ లోపల ఉన్న సోపానాలపైన బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. అదేవిధంగా హ్యూరిస్టిక్ మెథడ్, అన్వేషణ పద్ధతి. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అంటే ఏంటిదంటే హ్యూరెస్కో అనే పదం ఉంటుంది. హ్యూరెస్కో అంటే ఏంటంటే డిస్కవర్, కనుగొన్నాను అనే భావన కలిగిస్తుంది. ముఖ్యంగా సైన్స్ లోపల తీసుకున్నట్టయితే ఈ యొక్క ఆమ్స్ట్రాంగ్ అనే ఎవరైతే ఉన్నారో విద్యావేత్త దీన్ని ప్రవేశపెట్టారు కెమిస్ట్రీ లోపల. అంటే పిల్లలు ఎట్లా ఉంటారు అంటే ఒక శాస్త్రవేత్త స్థానంలో పోతే ఉండి ఆలోచిస్తారు. వాళ్ళే మామూలుగా ఆ తెలుసుకున్న వాటినైనా కూడా వాళ్ళు సొంతంగా ఓన్గా మళ్ళీ డిస్కవర్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే దీన్ని ఏమంటారంటే హ్యూరిస్టిక్ మెథడ్ అంటారు, అన్వేషణ పద్ధతి అంటారు. హ్యూరెస్కో డిస్కవరీ, హ్యూరెస్కో అంటే నేను కనుగొన్నాను. ఇది ఇందులోపల హ్యూరిస్టిక్ మెథడ్ ఉంది. అదేవిధంగా ల్యాబొరేటరీ మెథడ్ మనం ఆల్రెడీ సైన్స్లో చూస్తాం. ల్యాబొరేటరీస్ విరివిగా వాడుతుంటాం. మామూలుగా పాఠ్యాంశాలను బోధిస్తుంటాం. మామూలుగా ల్యాబొరేటరీస్ లోపల మనకు మామూలుగా సూత్రాలు కానీ ఏవైతే నిరూపణ సంబంధించిన ప్రయోగాలు ఉంటాయి. కెమిస్ట్రీలో అయితే ప్రిపరేషన్, కార్బన్ డైఆక్సైడ్ తయారీ కావచ్చు, సల్ఫ్యూరిక్ ఆమ్ల కార్బన్ డైఆక్సైడ్ తయారీ కానీ ఇతర ఏవైనా కూడా కార్బన్ డైఆక్సైడ్ తయారీ కావచ్చు. ఈ విధంగా వాయువుల యొక్క తయారీ యొక్క ఏవైతే ఉంటాయో ప్రయోగాలు ఉంటాయి మనకు సంబంధించి, అవి ప్రిపరేషన్ కావచ్చు. అదేవిధంగా తీసుకున్నట్టయితే నిరూపణ సంబంధించిన అంశాలు కూడా మనం ల్యాబ్లో చేస్తుంటాం. అదేవిధంగా సైంటిఫిక్ మెథడ్, శాస్త్రీయ పద్ధతి మనందరికీ తెలిసిందే. మామూలుగా శాస్త్ర ఆవిష్కరణ లోపల సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ కానీ ఏదైతే సైన్స్ ఆవిష్కరణ లోపల శాస్త్రవేత్తలు ఒక క్రమమైన పద్ధతిని పాటించారని చెప్పబడుతుంది. సో ఆ పద్ధతి ఏంటిది, ఆ అంశాలను గురించి ఇందులో మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో సోపానాల గురించి అడుగుతున్నాడు, స్టెప్స్ మీద అడుగుతున్నాడు, బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. సైంటిఫిక్ మెథడ్, వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ సైన్స్ మీకు తెలిసిందే. సో ట్రైన్ ద చిల్డ్రన్ ఇన్ ద సైంటిఫిక్ మెథడ్ అంటే పిల్లలకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్లో ఎదుర్కొన్న సమస్యలను సైంటిఫిక్ మెథడ్లో పరిష్కరించుకోవడం అనేది జరుగుతుంది, వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. అదేవిధంగా టు డెవలప్ సైంటిఫిక్ అటిట్యూడ్స్, శాస్త్రీయ వైఖరులు పెంపొందింపజేయడం అనేది ఒక వన్ ఆఫ్ ద ఎయిమ్ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ సైన్స్ అన్న విషయం మనకు తెలిసిందే. అంటే మామూలుగా మూఢనమ్మకాలు నమ్మకపోవడం, ఇతరుల భావాలను గౌరవించడం, ఆధారం లభించే వరకు తుది తీర్పును వాయిదా వేసుకోవడం, ఓర్పును కలిగి ఉండడం. అంటే చైల్డ్ ఓంట్ బిలీవ్, మామూలుగా సూపర్స్టిషన్స్ను ఓంట్ బిలీవ్ చేయడు. ఈ రెస్పెక్ట్స్ అదర్స్ ఒపీనియన్స్. అదేవిధంగా పర్సీవరెన్స్ అంటాం మనం. అంటే ఏదైనా ఒక ఏదైనా చేపడితే ప్రాజెక్ట్ కానీ ఏదైనా అది కంప్లీట్ అయ్యే వరకు కూడా అదే పట్టుదలతోటి చేస్తుంటాడు. పర్సీవరెన్స్ అన్న పదం ఇస్తాం. సో ఇవన్నీ ఏదైనా కూడా ఈ యొక్క సైంటిఫిక్ మెథడ్ ఏదైతే ఉంటుందో దీని లోపల ఉన్న అంటే శాస్త్రీయ వైఖరి లోపల అంటే సైంటిఫిక్ అటిట్యూడ్ డెవలప్ అవుతుంది. సో అందులోపల ఉన్న ఏదైతే సైంటిఫిక్ అటిట్యూడ్స్ ఎట్లా డెవలప్ వాటి యొక్క లక్షణాల గురించి ఇప్పుడు మాట్లాడిన దానిలోకి వెళ్ళి బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. సైంటిఫిక్ అటిట్యూడ్లోకి వెళ్ళి అడగవచ్చు, సైంటిఫిక్ మెథడ్లు అడగవచ్చు. ఇది మామూలుగా చాప్టర్ 1లో ఫస్ట్ చాప్టర్ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్లో బహుశా మనం తెలుసుకొని ఉంటాం. ఈవెన్ మ్యాథమెటిక్స్లో కూడా సైంటిఫిక్ అటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా 10 కోర్ ఎలిమెంట్స్, సోషల్లో కూడా 10 కోర్ ఎలిమెంట్స్. అదేవిధంగా సైంటిఫిక్ టెంపర్ అనేది మామూలుగా దేశ ప్రజల లోపల డెవలప్ కావాలని చెప్పేసి 10 కోర్ ఎలిమెంట్స్ బహుశా మీకు గుర్తుండే ఉంటుంది, అందులో ఒక భాగంగా ఇచ్చారు.
సరే ఇదేనా? ఇవన్నీ కూడా చైల్డ్ సెంటర్డ్ అప్రోచెస్. ఇందులో ఇప్పుడు ఏంటంటే చైల్డ్ యాక్టివ్గా ఉంటారు, టీచర్ ఏమో మామూలు ప్యాసివ్గా ఉంటారు. ఇందులో చాలా వరకు ఏమవుతుందంటే లెర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా నేర్చుకుంటారు. చైల్డ్ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ ఇండైరెక్ట్ చెప్పాలంటే లెర్నింగ్ బై డూయింగ్. ఇందులో భాగంగానే ఇంకేమొస్తాయంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ వస్తుంది, సమస్య పరిష్కార పద్ధతి, ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, ఇండక్టివ్ డిడక్టివ్ మెథడ్. అంటే ఇండక్టివ్ మెథడ్ అనేది మనకు తెలుసు, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి జనరలైజేషన్కు రాబడతాం మనం. అందుకే దాన్ని ఏమంటారంటే స్పెసిఫిక్ టు జనరల్ అంటారు, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ అంటాం, నోన్ టు అన్నోన్ అంటాం. ఏది? ఇండక్టివ్ మెథడ్. ఆగమన పద్ధతిలో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్స్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాటల ద్వారానే మనం దానిలోకెళ్ళి అడుగుతున్నారు. మనం డెప్త్గా మళ్ళీ దీని గురించి నెక్స్ట్ కమింగ్ పీరియడ్స్లో కూడా వీడియోస్లో నేర్చుకుంటాం మనం. అదేవిధంగా డిడక్టివ్ మెథడ్, ఇది వచ్చిందంటే ఇది వచ్చినట్టే మీకు. డిడక్టివ్ అప్రోచ్ వెళ్తారు, డిడక్టివ్ నిగమన పద్ధతి అంటాడు. అంటే మొదలే మనం ఏం చేస్తాం, పిల్లలకు సూత్రాలను, సిద్ధాంతాలను, వాటి నియమాలను చెప్తాం, వాటిని ప్రూవ్ చేస్తాడు పిల్లవాడు, ఎగ్జాంపుల్స్ తోటి ప్రూవ్ చేసుకుంటాడు. దీని క్వైట్ అపోజిట్ అన్నట్టు. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే జనరల్ టు స్పెసిఫిక్ అంటాం, అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ అంటాం, అన్నోన్ టు నోన్, అందులో ఇమిడి ఉన్న సూత్రాలు. ఇప్పుడు మాట్లాడిన మాటలకెళ్ళే ఇండక్టివ్ డిడక్టివ్ మెథడ్లకెళ్ళి డెఫినెట్గా బిట్ అడుగుతున్నాడు. మీరు ఏ క్వశ్చన్ పేపర్ తీయండి, దయచేసి పాత క్వశ్చన్ పేపర్ తీసుకోండి, ఒకసారి పికప్ చేసుకోండి ఎట్లా అడుగుతున్నాడు. అదేవిధంగా ఇంకొకటి అడుగుతున్నాడు, ఇండక్టివ్ డిడక్టివ్ మెథడ్ అని కూడా అంటున్నాడు. అంటే ఇక్కడ ఇండక్టివ్ మెథడ్ ద్వారా ఒక జనరలైజేషన్ చేస్తాడు, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాడు, ఒక జనరలైజేషన్ తీస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం చేస్తామంటే HCl నీలి లిట్మస్ను మామూలు ఎరుపు రంగులో మారుస్తుంది, సల్ఫ్యూరిక్ ఆమ్లం నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మారుస్తుంది, నైట్రిక్ యాసిడ్ నీలి లిట్మస్ను ఎర్రగా మారుస్తుంది. ఇందులోకి జనరలైజేషన్ ఏమొస్తుంది అంటే మామూలుగా ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎర్రగా మారుస్తాయి. ఈ విధంగా ఒక జనరలైజేషన్ సాధారణీకరణం డెవలప్ అయింది. మళ్ళీ దాన్ని ఆధారంగా చేసుకొని ఏం చేస్తాడు అంటే వేరే వాటికి అప్లై చేస్తాడు. వేరే వాటికి ఆర్గానిక్ యాసిడ్ ఏముంది, చింతపులుసు మనకు తెలుసు, చింతపులుసు కానీ నిమ్మ పులుసు కానీ అవి యాసిడ్స్, సిట్రిక్ యాసిడ్ కానీ అస్కార్బిక్ యాసిడ్ కానీ మళ్ళీ అందులో టెస్ట్ చేసి చూస్తాడు. సో అది కరెక్టా లేదా అని మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాడు. సో దాన్ని ఏమంటారంటే ఈ రకంగా ఇండక్టివ్ డిడక్టివ్ మెథడ్ అంటారు. ఇప్పుడు మాట్లాడిన మాటలకెళ్ళి బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. సో దయచేసి మీకు ఆల్రెడీ తెలుసు, డీపర్ అయిన పరిజ్ఞానం ఉంది ఆల్రెడీ. బహుశా మీరు ఒక కోణంలో మీరు కళ్ళు మూసుకొని మీరు చేయగలుగుతారు, కానీ అయినా తప్పనిసరిగా వీటిని దయచేసి చూసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా వరకు ఏమున్నాయంటే ఇందులో తీసుకుంటే ఇవన్నీ మెథడ్స్ పాత టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ మెథడ్ ఉంది, ప్రాజెక్ట్ మెథడ్ గురించి అంత ఓవర్ డెప్త్గా లేదు, కొన్నిట్లో ఇచ్చారు, కొన్ని మెథడాలజీ బుక్స్లో ఇచ్చారు. కానీ తప్పనిసరిగా వీటి గురించి మనం ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా చూడాల్సిందే, ఎక్కడుంటే అక్కడ పికప్ చేసుకోవాల్సిందే. ఇక నెక్స్ట్ తీసినట్టయితే మూడవది కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. NCF మనకు తెలిసిందే. ఇప్పుడు ఉన్న పాఠ్య పుస్తకాలన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా NCF 2000 ఆధారంగానే, ఫిలాసఫీ ఆధారంగానే నిర్మించబడ్డాయి. ఏం చెప్తుంది NCF 2005 ఏం తెలియజేస్తుంది అంటే మామూలుగా కన్స్ట్రక్టివిస్ట్ అంటారు, అంటే జ్ఞాన నిర్మాణం, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్. మీకు తెలిసిందే ఏంది NCF 2005 చెప్పింది అంటే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్. ఇది బేసిక్ ప్రిన్సిపల్ అన్నట్టు, నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకోబడుతుంది. అంటే పిల్లలు నిర్మించుకుంటారు, జ్ఞానాన్ని నిర్మించుకుంటారు, అదేవిధంగా దే కెన్ క్రియేట్ న్యూ నాలెడ్జ్, కొత్త జ్ఞానాన్ని కూడా మామూలుగా క్రియేట్ చేస్తారనేది ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఈ ఆధారంగా చేసుకొని ఈ యొక్క ఇందులో పద్ధతులు డెవలప్ చేయబడ్డాయి. ఏమేంటి అంటే చూడండి, ఒకటి 5 మోడల్, రెండవది కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్, మూడవది ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, అదేవిధంగా నాలుగవది కాన్సెప్ట్ మ్యాపింగ్, ఐదవది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, ఆరవది ఎంక్వైరీ అప్రోచ్, రెండవది అనాలజీ స్ట్రాటజీస్. సో ఇందులోకి కొన్ని క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ కనుక చూసినట్టయితే ఇందులో ఇప్పుడు మాట్లాడిన ప్రతి దానిలోకి ఒక బిట్ ఫ్రేమ్ చేశారు కొన్ని పెడగాజెస్లో. ఈ 7 ఉన్నాయి కదా, 7 7 బిట్స్ ఫ్రేమ్ అయ్యాయి. సో దయచేసి తప్పనిసరిగా చూసుకోవాలి. అదేవిధంగా అప్లికేషన్స్ ఎగ్జాంపుల్స్తో సహా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీస్తున్నాం 5 మోడల్ ఉంది. ఏంటిది 5 మోడల్ అంటే చూడండి, ఇందులో సీక్వెన్షియల్ ఆర్డర్, ఎట్లా చెప్పాలి, ఎట్లా బోధించాలి, ఎట్లా ఉండాలి అనేది ఇందులో ఇస్తున్నారు. ఒకటి ఏమొస్తుందంటే ఎంగేజ్, ఎక్స్ప్లోర్ రెండవ స్టెప్, మూడవది ఎక్స్ప్లెయిన్, నాలుగవది ఎలాబరేట్,
ఐదవది ఎవాల్యుయేట్. వెరీ సింపుల్. ఒకటి ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్. సీరియల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్. అదేవిధంగా ఎలాబరేట్, ఎవాల్యుయేట్. ఎలాబరేట్ అండ్ ఎవాల్యుయేట్. సో ఇది మామూలుగా ఈ ఆర్డర్ను మామూలుగా మార్చుతున్నాడు, 5 లోపల మార్చుతున్నాడు. మార్చి కరెక్ట్ ఆర్డర్ను గుర్తుపెట్టుకోమంటున్నాడు. లేదా కొన్నిట్లో ఏం చేస్తున్నాడు, ఈ పదాన్నే మార్చుతున్నాడు. ఎక్స్ప్లోర్ బదులు వేరే పదం ఇస్తున్నాడు. ఎక్స్చేంజ్ అంటాడు, ఏదో ఈ వచ్చే పదాన్ని కలుపుతాడు, వేరే కొత్త పదాలు యాడ్ చేస్తున్నాడు. కానీ మనకు బ్రెయిన్లో ఖచ్చితంగా ఉండాలి ఇది ఏంటంటే 5 లోపల ఏమొస్తాయంటే ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్. ఆర్డరు గుర్తుండాలి, ఈ పదాలు గుర్తుండాలి. దానికి ఎగ్జాంపుల్స్ మీరు కన్సర్న్ సబ్జెక్ట్ వెళ్ళినట్టయితే మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అక్కడ దొరుకుతున్నాయి. ఇలా బోధిస్తాం మన సబ్జెక్ట్ను. అదేవిధంగా రెండవది ఏంటంటే కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్, CL కాల్ అంటారు. ఇందులో స్ట్రాటజీస్ ఇస్తున్నారు. ఏం స్ట్రాటజీ? బ్రెయిన్ స్టార్మింగ్ ఒకటి, రెండవది టాస్క్ గ్రూప్ అని, మూడవది ఎంక్వైరీ గ్రూప్ అని, నాలుగవది ట్యుటోరియల్ గ్రూప్ అని. బ్రెయిన్ స్టార్మింగ్ మీకు తెలిసిందే, టెక్నిక్ ఇది, సింపుల్ టెక్నిక్. అంటే ఒక సమస్య ఇస్తాం, అది మీరు ఎట్లా సాల్వ్ చేస్తారు. నీటి కొరత వస్తుంది ఎండాకాలంలో, మనం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి. లేదా ఒక మన ట్యాంక్లో, అంటే ఒక గ్రామానికి పట్టణానికి సరఫరా చేసే ట్యాంక్లో మనకు ఒక కరెక్ట్ ఇప్పుడు ఇచ్చినట్టు 8 అవర్స్ కనుక వాటర్ ఇస్తే 8 అవర్సే, అంటే 8 అవర్స్ ఇస్తే ఒక 1 వీకే వస్తాయి, లేదా ఒక 10 డేసే వస్తాయి. కానీ వర్షాలు రావడానికి ఇంకా 2 నెలలు, ఇంకా కొంతకాలం ఉంది, 1 మంతే టైం ఉంది, లేదా 1.5 మంత్ ఉంది. ఎట్లా మనం చేయాలి, వాళ్ళకి ఎట్లా అందించాలి, ఎట్లా నీటి సరఫరా చేయాలి, ఐడియాస్, కొత్త ఐడియాస్ను రావడం. సో అట్లా గ్రూప్గా ఎవరికి వచ్చిన ఐడియాలను ఎవరిని స్టాప్ చేయరన్నట్టు, నో వన్ విల్ స్టాప్. ఎవరికి వచ్చిన ఐడియాను మామూలుగా బయట పెట్టండి, మీకేం ఐడియాస్ అట్లా దాన్ని ఏమంటామంటే బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. అదొకటి ఇచ్చాడు. టాస్క్ గ్రూప్స్ అంటారు. అదేవిధంగా ఎంక్వైరీ గ్రూప్ అని, ట్యుటోరియల్ గ్రూప్ అని 4 స్ట్రాటజీస్ ఉన్నాయి. ఒక్కొక్కసారి డైరెక్ట్ స్ట్రాటజీ మీద అడుగుతున్నాడు, లేదా దాన్ని ఎట్లా అప్లై చేస్తారు ఏందని కూడా అడుగుతున్నాడు. అదేవిధంగా తీసుకున్నట్టే ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇందులో కూడా చూద్దాం. అదేవిధంగా కాన్సెప్ట్ మ్యాపింగ్, అసూబల్ థియరీ ఆఫ్ లెర్నింగ్ మీకు తెలిసే, అసూబల్ థియరీ ఆఫ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ అంటారు, లేదా అసూబల్స్ సబ్జంప్షన్ థియరీ అంటారు, కాగ్నిటివ్ సబ్జంప్షన్ థియరీ. వెరీ సింపుల్. కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది మనం ఎట్లా చేసుకోవాలి. సో జనరల్గా మనం చూస్తుంటాం, ఐడియా ఉంది కాబట్టి మళ్ళీ మనం తీసుకోవచ్చు ఒకదానితో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుడ్ చైన్ గురించి 6th, 7th, 8th క్లాస్లో చెప్తుంటాం. ఫుడ్ చైన్లో గురించి రాస్తాం మనకు. అంటే మామూలుగా ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, మొక్కలు ఆహారాన్ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి. అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తామంటే ర్యాట్, ఎలుకలు ఉంటాయి. ఎలుకల నుంచి వెళ్ళి మామూలుగా పాము ఉంటుంది, పాము నుంచి వెళ్ళి డేగా నదిగాని ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ. సో ఈ విధంగా ఆహారపు గొలుసు అంటే ఒక మ్యాప్ లాగా, మ్యాప్ పాయింటింగ్ అని అంటే కదా, మ్యాప్ పాయింటింగ్ కాదు, మ్యాప్. వీటిని కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటారు. మళ్ళీ చూద్దాం అక్కడ. ఇప్పుడు మీకు ఒక ఐడియా క్రియేట్ కావాలని. సో ఈ విధంగా దీన్ని ఏమంటారంటే కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటారు. ఇక్కడ అసూబల్స్ థియరీ ఆఫ్ మామూలుగా కాగ్నిటివ్ సబ్జంప్షన్ థియరీ అని మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం. దయచేసి ఎవరైనా వీడియో చూడకపోతే తప్పనిసరిగా చూడండి. బుక్స్ ప్రాణం మనకి, ఇక్కడ బుక్స్ చదవాలి, తప్పనిసరిగా చూడాలి. అదే రకంగా తీసుకున్నట్టయితే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, అనుభవాత్మక అభ్యసనం అంటున్నారు. ఎక్స్పీరియన్స్ కావాలి, అనుభవాత్మకం. అది ఎట్లన్నా కానీ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మామూలుగా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు NCERT బుక్స్లో కూడా ఇవ్వడం జరిగింది. ఒక పిల్లవాడికి ఏంటంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ గురించి చెప్పాలి. అదేవిధంగా బన్ ఏ విధంగా తయారు చేస్తారో చెప్పాలి. సో టీచర్ ఏం చేస్తున్నారంటే ప్లాన్ చేసుకుంటున్నారు వారు. ఎందుకంటే పక్కనే ఉన్న ఏదైతే బేకరీకి వెళ్ళడం జరుగుతుంది, అక్కడ వాళ్ళని అడిగి అన్ని వివరాలను తెలుసుకుంటున్నారు. ఏ రకంగా చేయాలి ఏందనేది వాళ్ళని అడిగి చేసి మామూలుగా వివరంగా అనుభవాత్మకం, పిల్లడు పోయి చూసి చేసి నేర్చుకుంటున్నాడు. సో అక్కడ ఇస్తున్నాడు అన్నట్టు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, అనుభవాత్మక అభ్యాసం. అదే రకంగా తీసుకున్నట్టయితే ఎంక్వైరీ అప్రోచ్, ఎంక్వైరీ చేయడం, అన్వేషణాత్మక అభ్యసనం అనేది ఇంకొకటి కూడా ఇచ్చారు. అదేవిధంగా తీసుకున్నట్టయితే అనాలజీ స్ట్రాటజీ అంటారు. జనరల్గా అనాలజీ అంటే పోల్చడం. జనరల్గా పరమాణు నిర్మాణం గురించి మాట్లాడతాం. పరమాణు నిర్మాణం గురించి మాట్లాడేటప్పుడు బోర్ పరమాణు నమూనా అంటాం. బోర్ పరమాణు నమూనా చెప్పేటప్పుడు జనరల్గా ఏం చెప్తాం, పోలుస్తాం అన్నట్టు. ఏంటంటే మామూలుగా సూర్యకేంద్రక నమూనా ఏదైతే మనం ఉందో, సో సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయి అని చెప్తాం మనం. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి. అదే రకంగా మామూలుగా ఏంటంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఏవైతే ఉంటాయో కేంద్రకంలో ఉంటాయి, వీటి చుట్టూ ఎలక్ట్రాన్స్ పరిభ్రమిస్తుంటాయి అని చెప్తుంటాం మనం.
సో ఈ విధంగా పోలుస్తాం, అనలోగి అంటాం దీన్ని, పోల్చడం. అదేవిధంగా కన్ను కెమెరా పనిచేసే విధానం అంటారు. అదేవిధంగా సెల్స్ తీసుకుంటే మామూలుగా ఎనిమల్ సెల్, ప్లాంట్ సెల్ పోల్చడం ద్వారా అనలోగి అంటారు. అనలోగి స్ట్రాటజీ, అదొక స్ట్రాటజీ. సో ఈ విధంగా దయచేసి ఈ రకంగా తీసుకున్నట్టయితే కొత్త దాని లోపల మనకు మ్యాథమెటిక్స్లో తీసుకుంటే ఇవి ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే యాక్టివిటీ మెథడ్ ఇచ్చారు. మ్యాథమెటిక్స్లో కొత్త పుస్తకాలు తీస్తే ఏమి ఇచ్చారంటే యాక్టివిటీ మెథడ్ ఇచ్చారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇచ్చారు, ఇండక్టివ్ డిడక్టివ్ మెథడ్ ఇచ్చాడు, ఇండక్టివ్ డిడక్టివ్ మెథడ్ అని ఇచ్చారు. సబ్జెక్ట్ని బట్టి మనకు మామూలుగా చేంజెస్ అవుతాయన్న విషయం మీకు తెలిసిందే. ఇవన్నీ కూడా ఎందులో భాగం అవుతున్నాయంటే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో ఒక భాగం. సో దయచేసి ఇళ్ళకెళ్ళే బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఒకసారి చదవండి, ఓల్డ్ పేపర్స్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఒక టాపిక్ ఇస్తున్నాడు, ఎట్లా చెప్తావని అడుగుతున్నాడు, డైరెక్ట్ అప్లికేషన్ టైప్లో అడుగుతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారేమో మనం ఇంతకుముందు మాట్లాడిన కోణంలో అడుగుతున్నాడు, కానీ మెయిన్ ఇళ్ళకెళ్ళి 3, 4, 5 బిట్స్ ఎట్లా అడుగుతున్నాడు అంటే ఈ టాపిక్ని ఎట్లా చెప్తావు, ఏ అప్రోచ్లో చెప్తావు, ఏ మెథడ్ వాడతావు అని అడుగుతున్నాడు. సో అక్కడనే మనకి ఏంటంటే యాక్చువల్ నిజమైన పరీక్ష మనకు అక్కడే. మన యొక్క సబ్జెక్ట్ లోపల టాపిక్స్ ఏ టాపిక్లో మనం వెళ్తాం, ఏ టాపిక్లో మనం చెప్పగలుగుతాం, ఏ టాపిక్లో చెప్తే ద బెస్ట్ ఉంటుంది. సో దయచేసి మనకు ఈ అంశాలను గురించి మనం ఇంకా కమింగ్ 2 వీడియోస్ లోపల ముఖ్యమైన ఇంపార్టెంట్ మెథడ్స్ను మనం తీసుకొని తప్పనిసరిగా మీకు కొంచెం తప్పనిసరిగా మీకు మీరు జరిగే విధంగానే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇందులోకెళ్ళి 10 నుండి 12 మార్కులు అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ సింపుల్గా ఉంటుంది. ఒకసారి చదవాలి. సోషల్ సైన్స్ పెడగాజీ ఉంది. సో దయచేసి ఇందులోపల మనకి ఏం చేస్తారు అంటే టాపిక్స్ చాప్టర్ వైజ్ ఇచ్చాడు. మనకు జియోగ్రఫీ ఉంది, జియోగ్రఫీలో ఏ మెథడ్స్ ఫాలో కావాలి, ఎట్లా చెప్పాలని ఇందులో డైరెక్ట్గా ఇస్తున్నాడు. సో అట్లా మనకు అదేవిధంగా తీసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ పెడగాజీ ఉంది. మ్యాథమెటిక్స్ పెడగాజీ లోపల కూడా క్లియర్గా ఇస్తున్నాడు, ఏ అప్రోచ్ను ఏవి ఎగ్జాంపుల్స్ సహా ఇస్తున్నాడు. ఇండక్టివ్ మెథడ్ ఏది, యాక్టివిటీ బేస్డ్ మెథడ్ ఏది, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏది అనేది మనకి ఏవైతే మనకు ఉన్నాయో ఆ టాపిక్స్ను అప్లై చేసి మనకు చెప్తున్నాడు. అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు బయోసైన్స్లో కూడా ఆల్రెడీ ఇందులో బహుశా మీకు చూస్తుంది తెలుగు అకాడమీలో కూడా ఇందులో కూడా ఇస్తున్నాడు. లేదు అంటే ఒకవేళ ఈ పుస్తకాలు దొరుకుతలేవు అంటే వీటికి సంబంధించిన పీడిఎఫ్లు మీకు దొరుకుతాయి దయచేసి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ ఉంది. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఈ బుక్ ఉంది. వీటి యొక్క పీడిఎఫ్లు ఇప్పటికి కూడా పీడిఎఫ్స్ ఒక్కసారి తిరిగేయండి, దయచేసి ప్రింట్అవుట్ చేసుకోండి, మీకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకోసం అంటే మనకి ఇళ్ళకెళ్ళి పికప్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సైన్స్ పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. అది ఫిజికల్ సైన్స్ కావచ్చు, బయోసైన్స్ కావచ్చు, టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, జేఎల్ కావచ్చు, ఏ లెవెల్లో వెళ్ళినా పర్లేదు. కానీ ఇంపార్టెంట్ మీకు తెలిసిందే, సరి అయిన స్టాండర్డ్ బుక్స్ మనం చదవాలి. బుక్స్ చదివితే మనకు చాలా లాభం అవుతుంది. ఎందుకంటే దయచేసి మీరు మెటీరియల్ వేరే చదవద్దని కాదు, కానీ ఒక్కసారి తిరిగేస్తే, ఎందుకంటే ఇందులో నెంబర్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మ్యాథ్స్ మనం చూస్తున్నాం. సో ఇందులో మనకు ప్రతి దాన్ని కూడా డయాగ్రమెటిక్గా ప్రతి దానిలో ఇస్తున్నాడు. మీరు టీఎల్ఎంలో కానీ ఎక్కడ కానీ మీకు గుర్తుంటుంది. మనకు ప్రతి దానిలో కూడా గుర్తుండే అవకాశాలు మనకు చాలా ఎక్కువగా ఉంటాయి. సో దయచేసి అది చూసుకోవాలి. మీకు ఐడియా కోసమే మీకు తెలియదని కాదు, కానీ అదే రకంగా తీసుకున్నట్టయితే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్, పాత పెడగాజీ పుస్తకాల మీ దగ్గర మోడర్న్ సైన్స్ టీచింగ్, ఇందులో ఓల్డ్ ఇప్పుడు మనం మెథడ్ చెప్పిన ప్రాజెక్ట్ మెథడ్ కానీ హ్యూరిస్టిక్ మెథడ్ కానీ అందులో డెప్త్గా లేవు. సో ఇందులో ఇచ్చాడు మీకు. సో ఇప్పటికే టైం ఉంది, ఇప్పటికే 10 days ఉంది. ఇంకా మీకు హానెస్ట్గా చెప్పాలంటే 10 రోజులలో ఇప్పుడు మొదలుపెట్టిన 70 మార్కులు కొట్టవచ్చు. ఇప్పుడు మొదలుపెట్టిన పెడగాజీ మీకు దేనిదానికి ఆల్రెడీ కాంటెంట్ చదివే ఉంటారు, కానీ 1కి 2 సార్లు చదవండి, 4 సార్లు చదవండి. అదేవిధంగా ఇది పాత ఫిజికల్ సైన్స్ పెడగాజీ పుస్తకం. అదేవిధంగా బయోసైన్స్ మీ దగ్గర ఏది ఉంటుంది 2 చూడాలి, ఒకటే చూస్తే కుదరదు, పాత చూడాల్సిందే. అదేవిధంగా దయచేసి మనం కొత్త పెడగాజీ పుస్తకాలు కూడా ఖచ్చితంగా చూడాల్సింది, ఎందుకంటే చూస్తేనే మనకు తెలుస్తుంది. ఉదాహరణగా చూడండి, ఇది గణితం పెడగాజీ పుస్తకం. అదేవిధంగా మామూలుగా ఇది ఫిజికల్ సైన్స్ పెడగాజీ కొత్త ఇవి. సో మీకు ఏవి అవైలబిలిటీ ఉంటే 2 చూడాలి, ఖచ్చితంగా మంచి స్కోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మొదలుపెట్టిన ఇప్పటికి 10 days ఉంది, 10 days మినిమం. సరే మిగతా పేపర్లను కాదు, మనకు పేపర్ 2 మొదలు వస్తుంది మనకు. సో ఖచ్చితంగా మీకు మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది, మంచిగా రాయండి. సో దయచేసి దాంతోపాటు అన్నిటికంటే చాలా ముఖ్యం ఏంటంటే దాంతోపాటు క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. సో వెరీ వెరీ ముఖ్యం, మీకు తెలిసిందే. పాత క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ ఉందనుకోండి, మీరు ఫిజికల్ సైన్స్ తీసుకోండి, బయోసైన్స్ తీసుకోండి, టీజీటీ తీసుకోండి, పీజీటీ కూడా తీసుకోండి. ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ తెలుస్తుంది మనకు.
ఒక పేపర్ అయినా పర్లేదు, 2 సార్లు 3 సార్లు అట్లా చేయండి, ఏం కాదు. మనకు ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ తెలుసు. ఆన్సర్ గురించి దిగులు పడకుండా ఒకసారి పోకుండా ఒకసారి క్లిక్ అయిపోతుంది, రెండోసారి మూడోసారి తెలిసిపోయాయి మనకు ఆన్సర్. దీనికి సంబంధించిన మామూలుగా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. దానిలో ప్రాక్టీస్ బిట్స్ కూడా దయచేసి మళ్ళీ ఒకసారి చూడండి. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా ప్రాక్టీస్ బిట్స్ మీకు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకొక 2 వీడియోస్, మినిమం 2 వీడియోస్ టైం చూస్తున్నాం. ఎందుకంటే మీ టైంని బట్టే సాధ్యమైనంత వరకు మనం 1 లేదా 2 వీడియోస్లో మీకు వీటిని కంప్లీట్గా కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. సో మరొకసారి విజ్ఞప్తి, మీ అందరికీ తెలిసిందే ఏంది అంటే ఇదొక ఏదైతే ఉన్నదో ఈ యొక్క అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ కనుక తీసుకున్నట్టయితే, అప్రోచ్ అంటే ఒకసారి గ్లాన్స్ 2 మినిట్స్లో వెళ్తున్నాం. అప్రోచ్ అంటే ఏంటంటే మనకి ఏమనుకున్నాం, వే ఆఫ్ థింకింగ్ అనుకున్నాం. టు రీచ్ ఎ గోల్, వే ఆఫ్ థింకింగ్ అండ్ వర్కింగ్ టు రీచ్ ఎ గోల్. స్ట్రాటజీ అంటే సెలెక్టింగ్ ఏ సూటబుల్ పెడగాజికల్ ప్రాసెస్. ఒక ఇంపార్టెంట్ టర్మ్స్ గుర్తుపెట్టుకోలే. మెథడ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ యాక్షన్స్. టెక్నిక్ ఈజ్ ఎ స్కిల్ టు ఎంగేజ్ లెర్నర్స్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ టు అకంప్లిష్ ద టాస్క్. అదేవిధంగా అప్రోచెస్ తీసుకుంటే 3 రకాలు. ఒకటి టీచర్ సెంటర్డ్ అప్రోచ్, రెండవది చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్. ప్రధానంగా ఇది కూడా ఇందులో ఒక భాగమే. మన కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ కూడా చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్. ఇందులో తీసుకున్నట్టయితే ఏమేమి వస్తాయి? టీచర్ సెంటర్డ్లో లెక్చర్ మెథడ్, డిమాన్స్ట్రేషన్ మెథడ్, హిస్టారికల్ మెథడ్. ఇందులో టీచర్ ఏమో యాక్టివ్ ఉంటారు, స్టూడెంట్ ఏమో ప్యాసివ్ ఉంటారు. ఇందులో పట టీచర్ ఏంటంటే నాలెడ్జ్ గివర్, అదేవిధంగా తీసుకుంటే స్టూడెంట్ ఏమో నాలెడ్జ్ రిసీవర్. ఇక్కడ కనుక చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్లో తీసుకుంటే యాక్టివిటీ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, ల్యాబొరేటరీ మెథడ్, సైంటిఫిక్ మెథడ్ ఇవన్నీ వస్తాయి. ఇందులో ఇప్పుడు ఏంటి అంటే చైల్డ్ యాక్టివ్గా ఉంటారు, టీచర్ ఏమో ప్యాసివ్గా ఉంటారు. చైల్డ్ లెర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా నేర్చుకుంటారు. అదే రకంగా తీసుకున్నట్టయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, ఇండక్టివ్ ఇవి కూడా చైల్డ్ సెంటర్లో వస్తాయి. కానీ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో మ్యాథమెటిక్స్ తీసుకున్నట్టయితే ఇంక్లూడింగ్ యాక్టివిటీ మెథడ్ ఇందులో ఒకటిని చేర్చడం అనేది జరిగింది. సరే, ఏదైనా కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ లోపల ఏమేమి వస్తాయంటే NCF 2000 ప్రకారం బేసిక్ ఫిలాసఫీ ఏంటంటే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్. దీనిలోకి ఏమేమి ఇచ్చారంటే 5E మోడల్, అదేవిధంగా కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అదేవిధంగా కాన్సెప్ట్ మ్యాపింగ్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, ఎంక్వైరీ అప్రోచ్, అనాలజీ, స్ట్రాటజీస్. సో ఇవి ఈరోజు క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, ఓవర్వ్యూగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా వీటి మీద మీకు అవగాహన ఉంటుంది, సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. కానీ మళ్ళొకసారి దయచేసి తెలిసిన వాళ్ళు ఏమనుకోండి, ఒకసారి రివిజన్ అనుకోండి. ఖచ్చితంగా మనకి ఇందులోకి వెళ్ళి 10 to 12 మార్క్స్. మీరు దీని మీద పర్ఫెక్ట్ ఉంటే చాలు. ఇంకొకటి చదివేటప్పుడు ఎట్లా అప్లై చేయాలి, మీరు టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు కూడా చూడొచ్చు. టాపిక్స్ కానీ చేసేటప్పుడు అక్కడ ఇస్తాడు, ఏం పెడగాజీలో ఎట్లా చేయాలనేది కూడా మనకు అందులో ఇస్తున్నాడు. మీరు ఆల్రెడీ 6th, 10th కానీ 12th కానీ చదివేటప్పుడు ఆ టాపిక్ని ఎట్లా చేయొచ్చు అనేది కూడా అందులో భాగంగా ఇచ్చాడు. అక్కడ కూడా మనకు దొరుకుతుంది టెక్నిక్ అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలని వేడుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ.